హాయ్ అండి. నేను ఇప్పుడు అరటికాయ కూర చూపిస్తున్నాను. గ్రేవీ కర్రీలాగా చేసి చూపిస్తున్నాను. కావాల్సినవి ఒక అరటికాయ తీసుకున్నాను. ఒక ఆనియన్ చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. 2 పచ్చిమిర్చి చీలికలు చేసి పెట్టుకున్నాను. ఒక 4, 5 వెల్లుల్లి రెబ్బలు చెక్కు తీయకుండా విడదీసి పెట్టుకున్నాను. కొద్దిగా కొత్తిమీర, కొంచెం కరివేపాకు, ఒక టమోటా సన్న ముక్కలు చేసి పెట్టుకున్నాను. మసాలా కోసం వెల్లుల్లి, ధనియాలు, ఎండు కొబ్బరి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దామండి. ఇదిగోండి, పొయ్యి మీద ఒక బాండి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయింది కదండి. ఇప్పుడు మనం ఒక 1/2 స్పూను ఆవాలు వేసుకున్నాము. ఒక 1/2 స్పూను జీలకర్ర, ఒక 1/2 స్పూను మినపగుళ్ళు, ఒక ఎండుమిర్చి, కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, ఇదిగోండి వెల్లుల్లి కచ్చా పచ్చాగా దంచి అవి కూడా వేసేసుకున్నాము. నెక్స్ట్ కరివేపాకు కూడా వేసేసుకున్నాము. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేస్తాము. ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగాలి. ఇదిగోండి, ఉల్లిపాయలు సగం వేగినాయి కదా, సగం వేగితే చాలు. వేగాక ఇప్పుడు అరటికాయ ముక్కలు ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక పావు స్పూన్ అంతా పసుపు వేసేసుకున్నాము. ఇక్కడ కొద్దిగా కల్లుప్పు వేస్తున్నానండి. ఆల్రెడీ మనం నీళ్ళల్లో వేసుకున్నాం కొంచెం ఉప్పు, ఇప్పుడు కొంచెం వేసాను. ఒకసారి కలబెట్టేసుకున్నాము. ఈ అరటికాయ ముక్కలు వేగాలండి కొంచెం. అవి వేగేలోపు మనం ఇవి మిక్సీ వేసేసుకున్నాము. నీళ్ళు వేయకుండా పౌడర్ లాగా చేసి పెట్టుకున్నాము.
ఇదిగోండి ఇలా పొడిలాగా చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు మనకి ముక్కలు బాగా మెత్తబడిపోవాలి. మనం ఇప్పుడు మూత పెట్టేసుకున్నామండి, తొందరగా మగ్గిపోతాయి. అరటికాయ వేగిందేమో చూద్దామండి. ఇదిగోండి 75% ఉడికిపోయింది, వేగిపోయింది. ముక్క ఇలా నొక్కితే కట్ అయింది కదా. ఇప్పుడు మనం టమోటా వేసేసుకున్నాము, టమోటా ముక్కలు. ఒక స్పూన్ కారం కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు మొత్తం ఒకసారి కలబెట్టేసుకున్నాను. టమోటా కొంచెం వేగాలి. టమోటా కొద్దిగా వేగితే చాలండి, ఎక్కువ వేయించుకోక్కర్లేదు. ఇప్పుడు మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ధనియాలు, వెల్లుల్లి, కొబ్బరి, ఇవి వేసేస్తున్నాము. ఒక్కసారి కలబెట్టేసుకున్నాము. లైట్గా వేగాక ఒక కప్పు వాటర్ పోసేస్తున్నానండి. ఇంకో కప్పు కూడా పోసాను. మనం ఇప్పుడు చేసుకునేది గ్రేవీ కర్రీ కాబట్టి వాటర్ మీకు సరిపోయినన్ని పోసుకోండి. 2 కప్పులు వాటర్ పోసేసుకున్నాను. ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని మొత్తం ఉడికిచ్చేసుకున్నాము. ఇందాక ఉప్పు కొంచెమే వేసాను కదండి, ఇప్పుడు మిగతాది కూడా వేసేసుకున్నాము, సరిపడినంత కల్లుప్పు. ఇది బాగా ఉడికేదాకా ఉడికించుకున్నాము మూత పెట్టేసి. ఇంకా చూద్దామండి ఉడికిందేమో. ఇదిగోండి ఇంకా కర్రీ ఉడికిపోయింది. ఇప్పుడు కొత్తిమీర చల్లేసుకున్నాము. స్టవ్ ఆఫ్ చేసి మనం బౌల్లోకి తీసేసుకున్నాము కర్రీ. ఇదిగోండి బౌల్లోకి తీసేసుకున్నాము. వేడివేడిగా అరటికాయ కర్రీ రెడీ అయిపోయింది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.